మన దేశ 5వ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలను పొలాల్లోకి తీసుకెళ్లి రైతు యొక్క గొప్పతనాన్ని వివరించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిలుకూరు మండలం చింతవరం గ్రామంలోని రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. చరణ్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పిల్లలను వరి పొలాల్లోకి తీసుకెళ్లి రైతు యొక్క గొప్పతనాన్ని వివరించి వరి నాట్లు వేయించారు. విద్యార్థుల యొక్క నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కరస్పాండెంట్ ఎల్లసిరి బాలచెన్నయ్య మాట్లాడుతూ, మన 5వ ప్రధానమంత్రి శ్రీ చౌదరి చరణ్ సింగ్ జన్మదినమైన ఈ రోజు జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. చరణ్ సింగ్ చేసిన రైతు ఉద్యమాల గురించి పిల్లలకి మరియు రైతులకు వివరించారు. అంతేకాకుండా అందరూ కూడా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించి ఈ పర్యావరణాన్ని కాపాడాలని రైతులందరినీ కోరారు. చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క జయంతి సందర్భంగా మన రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలతో వాళ్ళంతా కూడా ఈ వ్యవసాయ క్షేత్రంలో తీసుకొచ్చి వాళ్ళకి వ్యవసాయ విధానాలను ఎలా చేస్తారు రైతులతో మాట్లాడించిన తర్వాత కూడా మేమంతా కూడా ఇవాళ ఈ ఫీల్డ్లోకి తీసుకొచ్చి పిల్లలందరికీ కూడా వ్యవసాయ యొక్క విధి విధానాలను వివరించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మేము ప్రతి సంవత్సరం పిల్లలందరికీ కూడా ఈ జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ వస్తున్నాం. మా పిల్లలందరి యొక్క నినాదం కూడా ఏంటంటే ప్రకృతి వ్యవసాయమే ముద్దు, రసాయన వ్యవసాయాలు వద్దు అనేది మేము నినాదంగా చెప్తున్నాం. ఎందుకంటే రసాయన వ్యవసాయం వల్ల చాలా వరకు ఈ పొడిమి అంతా కూడా పాడైపోతూ ఉంది, పొల్యూషన్ అయిపోతూ ఉంది. దీనివల్ల ఎప్పుడైతే భూమి పాడైపోతుందో పొల్యూషన్ ఎక్కువైపోయేసేసి మనకు అనారోగ్యాలు ఎక్కువ అవుతాయి. అందువల్ల ప్రతి ఒక్క రైతు కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపించి ప్రకృతి వ్యవసాయ విధానాలనే ఫాలో అవ్వాలని రైతులందరూ కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మన దేశంలో సుభాష్ పాలేకర్ యొక్క విధానాలను ప్రకృతి వ్యవసాయ విధానాలను ఫాలో అవుతూ వస్తున్నారు. దీనివల్ల ప్రకృతి వ్యవసాయం వల్ల అధిక దిగుబడి వస్తుంది, అధిక ఆదాయాలు వస్తాయి, తర్వాత ఆరోగ్యం బాగుంటుంది, ఫుడ్ అంతా కూడా క్వాలిటీ ఫుడ్ వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది యువ రైతులందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలను పాటిస్తూ చాలా లక్షల్లో డబ్బులు ఆర్జిస్తూ ఉన్నారు. అదేవిధంగా మిగతా రైతులందరూ కూడా ఈ రసాయన విధానాలు కాకుండా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపించి వాళ్ళందరూ కూడా ప్రకృతి వ్యవసాయ విధి విధానాలను ఫాలో అవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరొకసారి ఇవాళ చరణ్ సింగ్ గారి బర్త్డే సందర్భంగా మన 5th ప్రైమ్ మినిస్టర్ సందర్భంగా మనం ఈ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం. మా పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా పొలాల్లోకి వచ్చి వాళ్ళ పొలాల్లో నాట్లు వేయడం జరిగింది. అందరూ కూడా చాలా ఆనందంగా వాళ్ళకి ఫీల్డ్ వర్క్స్ కూడా చాలా ముఖ్యమని, విద్యుత్తో పాటు ఫీల్డ్ వర్క్స్ కూడా చాలా ముఖ్యమని చెప్పే సదుద్దేశంతో మా రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చింతవరం ఎప్పుడు కూడా మేము పిల్లలందరూ కూడా ఇలాంటి విధానాలను నేర్పిస్తూ వస్తున్నాం. అంతేకాకుండా ఒక చిన్న సన్నివేశం ఒక ఎదురైంది. ఇవాళ నేను మార్నింగ్ బయలుదేరుతుంటే ఇవాళ రైతు దినోత్సవం అని ఒక ఆమెకు చెప్పాను. రైతు దినోత్సవం అమ్మ పోతున్నా అంటే, సార్ మీరు రైతు అని అడిగారు. అమ్మ నేను రైతు బిడ్డని. ఈ కార్యక్రమంలో రేస్ స్కూల్ ప్రెసిడెంట్ గుమ్మడి వెంకట సుబ్బయ్య, రైతులు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.